నమస్తే వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి టారిఫ్ మోత మోగించారు. వాహన దిగుమతులపై 25% సుంకం విధిస్తున్నట్లు ప్రకటించారు. ఇందువల్ల దేశీయ తయారీ వేగవంతం అవుతుందని తెలిపారు. విడి భాగాలు తయారీ కోసం అంతర్జాతీయ సరఫరాపై ఆధారపడ్డ అమెరికా వాహన కంపెనీలకు తాజా పరిణామం ఆర్థిక భారమే అవుతుందన్నది ఒక విశ్లేషణ. ఈ సుంకం ఫలితంగా వృద్ధి మరింత పెరుగుతుందని విలేకరులతో ట్రంప్ అన్నారు. ఇది శాశ్వతం అని టారిఫ్ ఆదేశాల్లో ట్రంప్ పేర్కొనడం చూస్తుంటే ఈ నిర్ణయంపై వెనకడుగు వేసేలా కనిపించడం లేదు. ఏప్రిల్ 3 నుంచే ఇవి అమల్లోకి వస్తాయని ట్రంప్ స్పష్టం చేశారు. భారత్ నుంచి అమెరికాకు వెళ్లే దాదాపు $7 బిలియన్ విలువైన వాహన విడిభాగాల ఎగుమతులపై నీలి నీడలు కమ్ముకున్నాయి. తాజా టారిఫ్ వల్ల ఏటా అదనంగా $100 బిలియన్ అంటే దాదాపు 8.5 లక్షల కోట్ల రూపాయల పన్ను ఆదాయం వస్తుందని వైట్ హౌస్ భావిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఇతర దేశాల నుంచి విడిభాగాలను తెచ్చుకుంటున్న అమెరికా వాహన తయారీ కంపెనీలకు ఈ నిర్ణయం మింగుడు పడకపోవచ్చు. ఏప్రిల్ నుంచి పన్ను పెంచితే వ్యయాలు అధికమై వాహన ధరలు పెంచాల్సి వస్తుందని, ఫలితంగా విక్రయాలు తగ్గుతాయని కంపెనీలు భావిస్తున్నాయి. ఈ పరిణామాల్లో జనరల్ మోటార్స్, ఫోర్డ్స్, స్టెలాంటిస్ కంపెనీల షేర్లు నేలచూపులు చూస్తాయి. అమెరికాలో తయారైన కార్లను కొనుగోలు చేసే వారికి ఆదాయపు పన్నులో, వాహన రుణాల వడ్డీలో మినహాయింపు ఇస్తామని ట్రంప్ ప్రకటించడం అమెరికన్లకు, కంపెనీలకు కొంత ఊరట కలిగించే అంశం. ఇక ఈ సుంకం బాధ భరించలేక చాలా వరకు విదేశీ కంపెనీలు అమెరికాలో మరిన్ని తయారీ ప్లాంట్లు నెలకొల్పుతాయనే భావన ఉంది. తద్వారా అమెరికా తన బడ్జెట్ లోటును పూడ్చుకోవచ్చని చెబుతున్నారు. ఇందుకు కొన్నేళ్లు పట్టవచ్చని, ఈ లోపు మాత్రం కార్ల ధరలు పెరుగుతాయని అంటున్నారు. ప్రస్తుతం కార్లు సగటున ధర $49,000గా ఉంది. ట్రంప్ టారిఫ్ భారాన్ని పూర్తిగా వినియోగదారులకు బదలాయిస్తే దిగుమతి కారు ధర $12,500 మేర ప్రీమవుతోంది. ఇక దీంతో మధ్యతరగతి వేతన జీవులకు కార్ల ఎంపిక విషయంలో ఎక్కువ అవకాశాలు ఉండవని భావిస్తున్నారు. వాహన దిగుమతులపై 25% సుంకం విధిస్తామని అమెరికా ప్రకటించడంతో మన దేశంలోనూ వాహన కంపెనీల షేర్లు కుదేలయ్యాయి. టాటా మోటార్స్ షేర్ 5.56% నష్టపోయి $668.60 వద్ద ముగిసింది. ఇక అశోక్ లేలాండ్ 2.93%, మదర్సన్ సుమి 2.22%, భారత్ ఫోర్జ్ 1.92%, ఐషర్ మోటార్స్ 0.94% చొప్పున నష్టపోయాయి. అమెరికాకు మన దేశం నుంచి పూర్తిగా తయారై వెళ్లే కార్లు దాదాపు లేవు. కాబట్టి మన వాహన కంపెనీలకు ఇబ్బంది ఉండదు. కానీ వాహన విడిభాగాల కంపెనీలపై ప్రభావం పడవచ్చు. పరిశ్రమల అంచనా ప్రకారం మన దేశ వాహన విడిభాగాల ఎగుమతుల్లో 29.2% అమెరికాకే చేరుతున్నాయి.
డీజిల్ ఇంజిన్ విడిభాగాల్లో 31.4% ఎగుమతులు అమెరికాకే వెళ్తున్నాయి. వాహన ప్రధాన విడిభాగాలైన ఇంజన్లు, ఇంజిన్ భాగాలు, ట్రాన్స్మిషన్స్, పవర్ ట్రైన్ భాగాలు, విద్యుత్ భాగాలపై మేకల్లా మరో 25% సుంకం విధించొచ్చన్న అంచనాలు ఉన్నాయి. కాబట్టి విడిభాగాల పరిశ్రమకు ఆందోళన తప్పకపోవచ్చని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. టాటా మోటార్స్ కు చెందిన జేఎల్ఆర్ తన బ్రిటన్ ప్లాంట్ నుంచి దిగుమతి చేసిన 4 లక్షల కార్లను 2023-24లో అమెరికాలో విక్రయించింది. తాజా టారిఫ్ల వల్ల ఈ కంపెనీ లాభదాయకత తగ్గొచ్చు. సోనా, బిఎల్డబ్ల్యూ, ప్రెసిడెంట్ ఫోర్జింగ్, భారత్ ఫోర్జ్, సంవర్ధన మదర్సన్ ఇంటర్నేషనల్ వంటి విడిభాగాల కంపెనీలపై అధిక ప్రభావం పడవచ్చు. ఇక ఈ సంస్థల ఆదాయాల్లో అమెరికా ఎగుమతుల వాటా 43%, 38%, 18% మేర ఉంది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి అనలిస్ట్ కోటేశ్వరరావు గారు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి కోటేశ్వరరావు గారు. మీ వాయిస్ రావట్లేదు. ఓకే, వస్తుందండి, ఇప్పుడు వస్తుంది. ఓకే, ఇప్పుడు ట్రంప్ తీసుకునే ఈ నిర్ణయం ఎలాంటి ప్రభావం చూపించే అవకాశం ఉందనుకోవచ్చు ఈ టారిఫ్స్ కి సంబంధించి? వాణిజ్య పోరు లేదా సుంకాల పోరు, పన్నుల పోరు, పేరు ఏది చెప్పినప్పటికీ ఇందులో ఎవరు విజేతలు ఎవరు ఉండరు అనేటువంటిది ముందుగా మనం గమనించాలి. అమెరికాకు నష్టమే, భారత్కు నష్టమే, చైనాకు నష్టమే, కెనడాకు, అందరికీ నష్టదాయకమైనటువంటి వ్యవహారంగా ఇది ఉంటుంది. అది గతంలోనే రుజువైంది. ఇప్పుడు ట్రంప్ ప్రతిపాదించినట్టుగా రేపు నిజంగా ఏప్రిల్ 3వ తారీఖు నుంచి ఈ సుంకాలు కనుక అమల్లోకి వచ్చేట్లయితే మొట్టమొదట భారం పడేది అమెరికా వినియోగదారుల మీద భారం పడుతుందనేది అందరూ చెప్తున్నటువంటి అంశం. $3,700 అంటే సగటున ఒక్కొక్క కారు అమెరికాలో విక్రయించేటువంటి కార్ల ధరలు $3,700 ధర పెరుగుతుంది అని చెప్తున్నారు. అదేవిధంగా ఇప్పుడు ఏడాదికి 1,60,00,000 కార్లని అక్కడ విక్రయిస్తూ ఉంటే అందులో కనీసం 10% విక్రయాలు పడిపోతాయని కూడా చెప్తున్నారు ఈ ధరల పెరుగుదల వల్ల. అందువల్ల ట్రంప్ ప్రభుత్వానికి ఇది ఆ పడిపోవడం వల్ల వచ్చేటువంటి ఆ ఏదైతే పన్ను ఆదాయం ఉంటుందో అది కూడా తగ్గిపోతుంది. ఎట్ ది సేమ్ టైము భారత్ కావచ్చు, చైనా కావచ్చు, ఈ విడిభాగాలను ఎవరైతే ఎగుమతి చేస్తున్నారో ఈ విడిభాగాలు అనేటువంటివి ఈ దేశాల మధ్య, ఎగుమతి చేసేటువంటి దేశాల మధ్య పోటీ పెరిగి మేము తక్కువకి ఇస్తామంటే మేము తక్కువకి ఇస్తామని పోటీ కనుక పడేట్లయితే ధర తగ్గితే అది ఆయా సంస్థల యొక్క లాభదాయక మీద లేదా ఆ సంస్థల మనుగడ మీదనే ప్రభావం చూపేటువంటి అవకాశం ఉంది. మన దేశంలో టాటా మోటార్స్ కావచ్చు, లేకపోతే భారత్ ఫోర్జ్ కావచ్చు, లేదా ఇతరత్ర ఇంకా 4-5 కంపెనీలు ఉన్నాయి. ఇవన్నీ ఎగుమతి చేసేటువంటి వాటికి సంబంధించి ఎగుమతులు కనుక పడిపోయేట్లయితే ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్లాంట్లలో కార్మికుల పరిస్థితి ఏమిటి, లేదా కార్మికుల మీద ఆధారపడినటువంటి కుటుంబాల పరిస్థితి ఏమిటి, అన్ని మొత్తంగా చూసినప్పుడు భారతదేశానికి కూడా వచ్చేటువంటి విదేశీ మార్గ ద్రవ్యం తగ్గుతుంది, మొత్తం పన్నులు కూడా తగ్గుతాయి. అందువల్ల రెండు వైపులా ఇది నష్టం కలిగించేటువంటి వ్యవహారం. ట్రంప్ మూర్ఖత్వంతో దీన్ని చేస్తున్నాడు అనేది చెప్పక తప్పదు. ఎందుకు అంటే నిజానికి ఈ విడిభాగాలు ఏవైతే ఉన్నాయో అవి అమెరికాలో తయారు చేసుకోలేనివి కాదు, లేకపోతే అసాధ్యమైనవి కూడా కాదు. ఎందుకంటే మనం చూస్తున్నాం ఆ అంతరిక్ష కేంద్రానికి పంపించేటువంటి లైనర్స్ మొత్తం వాహక నౌకలనే తయారు చేసి, లేదా భారీ విమానాలని లేదా ఫైటర్స్ ని వీటన్నిటిని తయారు చేయగలిగినటువంటి వాళ్ళకి కొన్ని చిన్న చిన్న విడిభాగాలను తయారు చేసుకోలేదా అమెరికా అంటే చేసుకోగలుగుతుంది. ఎందుకని ఇతర దేశాల నుంచి వీటిని ఎందుకు తీసుకుంటున్నారంటే
మన దేశం కావచ్చు, చైనా కావచ్చు, లేదా మరొక దేశం కావచ్చు, ఇక్కడ చౌకగా తయారయ్యి వస్తువులు వాళ్ళకి ఆ విడిభాగాలు చౌకగా దొరుకుతాయి. అందుకనే అమెరికాలో ఉన్నటువంటి కార్ల కంపెనీల వాళ్ళు ఎక్కడ చౌకగా దొరికితే అక్కడి నుంచి విడిభాగాలు తీసుకుంటారు. అందువల్ల మన దేశానికి ఏదో మేలు చేస్తున్నట్టుగా కనిపిస్తావచ్చు, కానీ మన దేశానికి జరిగేటువంటి మేలు కంటే అమెరికాలో ఉన్నటువంటి కార్ల కంపెనీలకి ఎక్కువ మేలు జరుగుతూ ఉంది. అందువల్లనే ఇది ఏ విధమైనటువంటి పరిణామాలకి, పర్యవసానాలకి దారితీస్తుంది. ఇదొక విషవలయం. ఈ విషవలయంలో బలైపోయేది ఎవరు? కార్మికుల, సంస్థల, ప్రభుత్వాల, రాజకీయ పార్టీల అనేటువంటిది మనం చూడాల్సి. యాక్చువల్గా ఈ సుంకం వలన వృద్ధి మరింత పెరుగుతుందని చెప్పేసి ట్రంప్ విలేకరులతో కూడా మాట్లాడడం జరిగింది. నిజంగానే ఈ సుంకం వలన అక్కడ వృద్ధి పెరిగే అవకాశం ఉందంటే అమెరికన్లకి సంబంధించి చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు అంటే 25% సుంకం వలన ఒక ట్రంప్ చెప్పే దాని ప్రకారం ఒక వాహన రంగంలోనే కాదు, మొత్తం ఇతర వస్తువుల మీద కూడా ట్రంప్ మొత్తం 25% విధిస్తానని చెప్పేసి కెనడా మీద, మెక్సికో మీద, చైనా మీద, భారత్ మీద, బ్రెజిల్ ఇట్లా అన్ని దేశాల మీద ప్రకటించాడు. ట్రంప్ చెప్తుంది ఏంటంటే ఆ విధంగా కనుక పన్నులు విధించేట్లయితే స్థానికంగానే వాటిని తయారు చేయడానికి పెట్టుబడులు వస్తాయి. ఆ పెట్టుబడులు వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి కార్మిక వర్గానికి లేదా యూత్కి, యువజనులకి ఉపాధి పెరుగుతుంది. ఆ విధంగా ఉపాధి పెంచడానికి మాత్రమే నేను ఈ పన్నులు వేస్తున్నాను అని చెప్పేసి చెప్తున్నాడు. ఒకవేళ అదే కనుక వాస్తవం అయ్యేట్లయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో గుండు సూది దగ్గర నుంచి మొత్తం మేడ్ ఇన్ చైనా, లేకపోతే మేడ్ ఇన్ వియత్నాం, లేదా మేడ్ ఇన్ బంగ్లాదేశ్, అన్ని వినియోగదారులకు అవసరమైనటువంటి వస్తువులన్నీ కూడా అమెరికాలో ఉన్నటువంటి దుకాణాల్లో ఇవే కనిపిస్తాయి తప్ప మేడ్ ఇన్ అమెరికా అనేటువంటిది ఎక్కడ మనకి కనపడదు. మరి వాళ్ళు తయారు చేసుకోవడానికి అంటే అక్కడ ఉన్నటువంటి అవసరాలకు అనుగుణంగా షూస్, చెప్పులు మొత్తం కూడా ప్రతి చెప్పు అమెరికాలో వేసుకునేటువంటి ప్రతి బూటు, ప్రతి చెప్పు చైనా నుంచి వస్తాం. అవి వాళ్ళు తయారు చేసుకోవాలంటే కనీసం 10 సంవత్సరాలు పడుతుంది. కొన్ని $100 బిలియన్ యొక్క పెట్టుబడులు అవసరం అవుతాయి అనేటువంటిది ఆర్థికవేత్తలు చెప్తున్నారు. అందుకని ట్రంప్ ఏం చెప్తున్నాడు? గోల్డెన్ కార్డు లేదా ఇంకొక పేరు పెట్టి $50 లక్షల మీరు కనుక మా దేశంలో పెట్టుబడులు పెట్టేటైతే మేము మీకు వెంటనే పౌరసత్వం ఇస్తాము, రండి పెట్టుబడులు పెట్టండి, పరిశ్రమలు పెట్టండి, వ్యాపారాలు పెట్టండి అని చెప్తున్నాడు. అమెరికా పౌరసత్వం కోసం మరి అంతంత పెద్ద మొత్తాలు పెట్టి ఎవరు పెడతారు అనేటువంటిది పెద్ద సమస్య. అక్కడ డబ్బు లేదా? అమెరికాలో డబ్బు లేదా? అమెరికాలో డబ్బు ఉంది కదా. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎందుకు పెట్టరు? వాళ్ళనే ముందు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు పెట్టమని అడగవచ్చు కదా. కానీ ఆ కార్పొరేట్లన్నీ కూడా, అక్కడ ఉన్నటువంటి కార్పొరేట్లన్నీ కూడా ఎక్కడ పెట్టుబడులు పెట్టాయి? యుద్ధ పరిశ్రమల్లో పెట్టుబడులు పెట్టాయి. బాగా లాభాలు వచ్చేటువంటి యుద్ధ పరిశ్రమలు, అమెరికాలో యుద్ధ పరిశ్రమలు అనేటువంటివి సామాన్య జనం వినియోగించేటువంటి వస్తువుల కంటే యుద్ధ పరిశ్రమలు, ఆయుధాలు తయారీ. అందుకనే ప్రపంచంలో వాళ్ళు ప్రతి చోట ఎక్కడొక్కడ తగాదా పెట్టి యుద్ధాలు సృష్టించి ఆ యుద్ధాల్లో ఆయుధాలు అమ్ముకునేటువంటి దుర్మార్గానికి వాళ్ళు పాల్పడుతున్నారు. అందుకని ఆ యుద్ధాలకు పెట్టేటువంటి ఖర్చు లేదా ఆయుధాలకు పెట్టేటువంటి ఆ పెట్టుబడుల్ని వినియోగదారులకు అవసరమైనటువంటి వాటిని తయారు చేసుకోమనండి అమెరికా వాడు. ఎవరన్నా దేవరించారా భారతదేశం నుంచి మీరు కొనుగోలు చేయండి అని? భారతీయులు కానీ, చైనా వాళ్ళు కానీ, అమెరికా వాళ్ళు కాళ్ళే ఉన్న పట్టుకున్నారా మా వస్తువులు కొనండి అని? నీ అవసరం కొద్దీ నువ్వు కొంటున్నావు తప్ప మరొక ప్రయోజనం కాదు. అందుకని ఇదంతా కూడా ఒక గేమ్. అమెరికాలో ట్రంప్ ఎన్నికలకు ముందు అక్కడ జనానికి ఇచ్చినటువంటి వాగ్దానం, ఆ వాగ్దానాన్ని అమలు జరపడానికి ఇలాంటి పిచ్చి పనులన్నీ కూడా చేస్తున్నాడు. చివరికి అది ఆ ట్రంప్ మెడకే చుట్టుకుంటుంది, లేదా అమెరికా ఆర్థిక వ్యవస్థకి నష్టదాయకం అనేటువంటి హెచ్చరికలు కూడా వెలువడుతున్నాయి. కానీ తగ్గేదే లేదు అన్నట్టుగా ట్రంప్ వ్యవహరిస్తున్నాడు. నిజంగా అట్లాగే ముందుకు పోతాడా, లేకపోతే బెదిరించి మన దేశం నుంచి, చైనా నుంచి, కెనడా నుంచి, మెక్సికో ఇలా అనేక దేశాల నుంచి రాయితీలు పొంది తర్వాత వెనక్కి తగ్గుతాడా అనేది మనం రాబోయే రోజుల్లో చూడాల్సి.
నిజంగా ట్రంప్ అన్నట్టు కనుక ఏప్రిల్ నుంచి కనుక ఈ పన్ను పెంచితే వ్యయాలు అధికమవుతాయి. ఇక వాహన విడిభాగాలకు సంబంధించి కూడా సుంకం పెరిగితే కనుక వాటి ధరలు కూడా పెంచాల్సి వస్తుంది కాబట్టి సో కొంచెం విక్రయాలు తగ్గే అవకాశం లేకపోలేదంటారు అక్కడ వాహనాలకు సంబంధించి తీసుకున్నట్లయితే కనుక. డెఫినెట్ గా ఇప్పుడున్నటువంటి ట్రంప్ కనుక ఈ విధానం అంటే మన దేశం నుంచి దిగుమతి అయ్యేటువంటి వాటి మీద సుంకాలు 25% ఉండకపోవచ్చు అనేటువంటి వార్తలు వస్తున్నాయి. సరే అది మన దేశంలో నుంచి ఎగుమతి చేసేటువంటి వాటికి కాస్త రిలీఫ్ ఉంటుంది. ఏమైనప్పటికీ మొత్తంగా పెరిగితే తక్షణమే గనక ఈ ట్రంప్ ఈ నిర్ణయాలు అమలు జరిగేట్లయితే 10 లక్షల వాహనాలు అమ్మకాలు నిలిచిపోతాయని చెప్తున్నారు. 10 లక్షల వాహనాలు అమ్మకాలు నిలిచిపోతున్నాయంటే ఒక కంపెనీ 10 లక్షల వాహనం 16 కంపెనీలు ఉంటే తలా 10 లక్షల వాహనాలు తయారు చేస్తున్నారు అనుకోండి. అమెరికాలో 1,60,00,000 గత 2024 అమ్మారు కొత్త కార్లు. అంటే ఒక కంపెనీ కనుక 10 లక్షలు అంటే ఒక కంపెనీ మూతపడుతుంది అమ్మకాలు తగ్గితే. అది ఎవరికి నష్టం? అమెరికా వాళ్ళకి నష్టం, కార్మికులకి నష్టం. ముందు ట్రంప్కి ఏమి నష్టం ఉండదు, లేదా ఎలన్ మస్క్ ఏమి నష్టం ఉండదు. కంపెనీల్లో పనిచేసేటువంటి కార్మికులకి పని తగ్గినా లేకపోతే వేతనాలు తగ్గినా వాళ్ళకి నష్టం. అది అందుకని దాని ఎఫెక్ట్ ఎట్లా ఉంటుంది అనేటువంటి అమల్లోకి వచ్చిన తర్వాత మాత్రమే మనకి స్పష్టం. అయితే ఇక్కడ మరొక అంశం కూడా చెప్పడం జరిగింది. అమెరికాలో తయారైన కార్లను మాత్రం కొనుగోలు చేస్తే కనుక వారికి ఆదాయ పన్నులో వాహన రుణాల వడ్డీలు కూడా మినహాయింపు ఇస్తామని ప్రకటించాడు. కాబట్టి సో అమెరికా కంపెనీలకి ఇది కాస్త ఊరట కలిగించే అంశం అనుకోవచ్చు అంటారా? అమెరికాలో తయారయ్యే కార్లకు మాత్రం చెప్పడం జరిగింది కాబట్టి. డెఫినెట్ గా ఉంటది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి అమెరికన్ మేడ్ కార్లు తయారు చేసే వాళ్ళకి రాయితీలు ఇస్తే ఉంటది. కానీ ఆ రాయితీలని ఎట్లా కూర్చుకుంటుంది? ఇప్పటికే అమెరికా ప్రపంచంలో అత్యధిక రుణగ్రస్త దేశాల్లో అమెరికా ఉన్నది. అదేవిధంగా అమెరికా ప్రభుత్వానికి ఉన్నటువంటి లోటు కూడా మామూలుగా లోటు కాదు. మరి దాన్ని ఎట్లా పూడ్చుకుంటుంది? దాన్ని పూడ్చుకోవాలంటే ఏం చేయాలంటే వేరే శాఖలకు సంబంధించి కోతలు పెట్టాలి. దానిలో భాగంగానే మనం చూస్తున్నాం కదా, ఈ మధ్యనే ఇదే ట్రంప్ అమెరికాలో ఉన్నటువంటి విద్యాశాఖని మెల్లమెల్లగా మేము తగ్గించేస్తాము, అంతిమంగా రద్దు చేస్తామని చెప్తున్నట్టు. అంటే దాని అర్థం ఏంటి? విద్యను అందించేటువంటి బాధ్యత నుంచి అమెరికా ప్రభుత్వం తప్పుకుంటుంది. మరి తప్పుకున్నట్లయితే మరి ఆ జనం ఒక కారు కొనుక్కున్నటువంటి వాడికి ఒక $4,000 $5,000 రాయితీ వస్తుంది. కానీ ఆ రాయితీ మొత్తం మరి పిల్లలకి చదువులు చెప్పించాలంటే మరి ఆగిపోతుంది కదా. అందుకని ఒక దగ్గర లబ్ధి కలిగితే మరొక దగ్గర పోతుంది. అంటే ఆ చేత్తో ఇచ్చి ఇంకో చేత్తో పుచ్చుకుంటున్నాడు. వినియోగదారులకు కూడా అదే పరిస్థితి వస్తుంది. అందుకని అటువంటి పరిస్థితి వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి సమాజం దాన్ని ఏ విధంగా సర్దుబాటు చేసుకోగలుగుతుందా అనేటువంటిది ఇవన్నీ ప్రశ్నలు, ఊహాజనితమైనటువంటి ప్రశ్నలే. కానీ సమస్యలు అయితే మాత్రం డెఫినెట్ గా వస్తాయి. అవి ఏ రూపం తీసుకుంటాయి? అవి రాజకీయ రూపం తీసుకుంటాయా, లేకపోతే సమ్మెల రూపం తీసుకుంటాయా, లేకపోతే మరొక నిరసన రూపం తీసుకుంటాయా అనేది మనం చెప్పలేం. కానీ డెఫినెట్ గా ఎక్కడొక్కడ ఒక దగ్గర రాయితీ ఇస్తే మరొక దగ్గర కోత పెడుతున్నాడు. వైద్య రంగంలో కోత, విద్యారంగంలో కోత, వేలాది ప్రభుత్వ ఉద్యోగాలని రద్దు చేస్తున్నాడు. అంటే ఏంటి మరి? వాళ్ళందరూ ఏం కావాలా? వాళ్ళందరూ కూడా తక్కువ వేతనాలకి ప్రైవేట్ రంగంలో పనిచేయాలి. అట్లా అనేకమైనటువంటి, అందుకనే ఒక విషవలయం ఇది. ఈ విషవలయంలో అంతిమంగా బలయ్యేది కార్మిక వర్గం, సామాన్య ప్రజలు. అంటే వాహన దిగుమతులపై 20% సుంకం విధిస్తామని అమెరికా ప్రకటించిన వెంటనే అటు మన దేశంలోనూ కూడా వాహన కంపెనీల షేర్లు అయితే కుదేలయ్యాయి. సో దేనివల్ల అంటారు? అంటే ఇలా ఇంకా కుదేలయ్యే అవకాశం ఉందనుకోవచ్చు అంటారా షేర్లకు సంబంధించి కంపెనీలకి? డెఫినెట్ గా. అంటే ఈ కంపెనీలకి ఎగుమతి అనేటువంటిది ఒక ప్రధానమైనటువంటి ఆదాయంగా ఉన్నప్పుడు అవి పడిపోయినప్పుడు వాటాల ధరలు కూడా పడిపోతాయి. స్పెక్యులేషన్ కదా ఇది మొత్తం. స్టాక్ మార్కెట్ అంటేనే స్పెక్యులేషన్. ఈ స్పెక్యులేషన్ లో భాగంగానే ఇటువంటి ప్రకటనలు చేసినప్పుడు డెఫినెట్ గా అవి పడిపోతాయి. అవే కాదు, వాటి మీద ఆధారపడి ఇప్పుడు టాటా కంపెనీ ఒక ఆటోమొబైల్ విడిభాగాలు, లేకపోతే భారత్ ఫోర్జ్ ఆటోమొబైల్ విడిభాగాలు, అది ఒక్కటే కాదు, అది చేసేటువంటి ఇతర కంపెనీల వాటాల ధరల మీద కూడా దాని ప్రభావం పడుతుంది. అందుకని అది మొత్తంగానే ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఈ ట్రంప్ అధికారానికి రాకముందు నుంచే నేను ఎప్పుడైతే పన్నులు వేస్తానని చెప్తున్నాడో
గడిచినటువంటి 2-3 నెలల నుంచి భారత స్టాక్ మార్కెట్ ఏ విధంగా పతనమైందో, ఏ విధంగా పరిణామాలు జరుగుతున్నాయో మనం చూస్తున్నాం. మరి ఇది కూడా ఒక ప్రభావమైనటువంటి కొన్ని లక్షల కోట్ల రూపాయలు మన భారతీయ మదుపుదారులు, ముఖ్యంగా మధ్యతరగతిగా ఉన్నటువంటి వాళ్ళు కోల్పోయారు, దివాళా తీశారు. స్టాక్ మార్కెట్లు అన్ని పడిపోయినాయి. అందుకని ఇవన్నీ కూడా డెఫినెట్ గా దీని ప్రభావం పడుతుంది, మిగిలినటువంటి వాటి మీద కూడా పడుతుంది. అయితే ఇవన్నీ కూడా కోలుకోవడానికి నిజంగా ఏది పడుతుంది, ఏది పడుతుంది, ఎక్కడ ఖర్చులు తగ్గించుకోవాలి, ఏమిటి, ఇవన్నీ కూడా అడ్జస్ట్ చేసుకోవడానికి కొంత సమయం పడుతుంది. ఆ లోపల జరిగేటువంటి నష్టం అయితే డెఫినెట్ గా జరుగుతుంది. ఇలా ట్రంప్ ఒక్కొక్కసారి ఒక్కొక్క నిర్ణయం తీసుకోవడం, ఒక్కొక్క నిర్ణయం కూడా చాలా విచిత్రంగా దాని ప్రభావం మిగతా దేశాల మీద కూడా పడేటట్టుగా తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా చూస్తుంటే, సో ఈ నిర్ణయాల వెనకాల ఆంతర్యం ఏమనుకోవచ్చు అంటారు? అంటే ఒక్కొక్క నిర్ణయం కూడా అసలు తీసుకున్న ప్రతిసారి ఒక్కొక్క నిర్ణయం ఒక సంచలనం అయిపోతుంది. అంటే ఎటు ఒక స్పష్టమైనటువంటి విధానాలను నిర్ణయించుకునేటువంటి స్థితిలో ట్రంప్ కానీ, లేదా ట్రంప్కి సలహా ఇచ్చేటువంటి వాళ్ళు కానీ, లేదా అక్కడ ప్రభుత్వాన్ని నియంత్రించేటువంటి కార్పొరేట్లు కానీ లేవు అనేది మనకి స్పష్టం అవుతా ఉంది. ఒకదాని ప్రయోజనాలు మరొక దాన్ని దెబ్బతీస్తున్నాయి. ఉదాహరణకు ఉక్రెయిన్ లో యుద్ధం ఆపేస్తామని చెప్పేసి ట్రంప్ చెప్పాడు. ఉక్రెయిన్కి ఆయుధాలను కూడా నిలిపేస్తున్నట్టు కూడా చెప్పాడు. కానీ ఆ ట్రంప్, అదే ట్రంప్ మళ్ళా వారం రోజుల్లో లేదు మేము ఉక్రెయిన్కి ఆయుధాలు ఇస్తున్నామని చెప్పేసి అదే ట్రంప్ చెప్పాడు. ఎందుకు చెప్పాడంటే ఉక్రెయిన్కి ఆయుధాలు పరిశ్రమలు ఇప్పుడు నాది రావాలి, నా బొమ్మ రావాలి, టోటల్ గా స్టూడియో అంతా రావాలి. ఆ లాభం వాటిని పునరుద్ధరించాడు. మధ్యలో ఒక్కోసారి వాయిస్ బ్రేక్ అవుతుంది. చెప్పండి కోటేశ్వర గారు. అందుకనే ఈ విధమైనటువంటిది ట్రంప్ మీద ఉక్రెయిన్కి మేము ఆయుధాలు అమ్మకం, మిలిటరీ సాయం నిలిపేస్తామని చెప్పాడు కదా వారం రోజుల క్రితం. మళ్ళీ అదే మనిషి 2 రోజుల తర్వాత లేదు మేము మిలిటరీ సహాయాన్ని ఇస్తామని చెప్పేసి చెప్పాడు. ఎందుకు చెప్పాడు? ముందు ఆ మాట ఎందుకు మాట్లాడాలి, తర్వాత ఎందుకు మాట్లాడాలంటే అక్కడ ఉన్నటువంటి యుద్ధ పరిశ్రమల వాళ్ళు కొట్టుకాయలు వేశారు. నీ పాటికి నువ్వు యుద్ధం ఆపేస్తానని చెప్తున్నావు, ఆ యుద్ధాన్ని నమ్ముకొని మేము ఇన్ని ఆయుధాలు తయారు చేసి పెట్టాం, వాటన్నింటిని ఎక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నారు. అందువల్ల అది ఆ విధమైనటువంటి కనుకనే ట్రంప్ ఎప్పుడేం మాట్లాడతాడో, ఎప్పుడేం చేస్తాడో, ఏ దేశం మీద దాడి ప్రకటిస్తాడో పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. ఉదాహరణకి ఇప్పుడు ఉక్రెయిన్ యుద్ధం మీద రష్యాతో మేము ఒప్పందం చేస్తున్నాం. ఒప్పందాన్ని గురించి అటు ఉక్రెయిన్ వాళ్ళు ఆ ఒప్పందాన్ని పాటించినట్టు లేదు, రష్యా వాళ్ళు కూడా దానికి ప్రతిగా దాడులు జరుపుకున్నట్టు నిన్న ఇవాళ వార్త వస్తున్నాయి. మరి అప్పుడు ఒప్పందం ఏమైంది, ఆ యుద్ధం ఏమైంది, ట్రంప్ మాటలు ఏమయ్యాయి, ఇలాంటి సమస్యలు అన్ని రంగాల్లో కనిపిస్తున్నాయి. ఓకే రైట్, థ్యాంక్ యూ అండి కోటేశ్వర గారు, మంచి వివరణ అందించారు. మొత్తంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి అయితే టారిఫ్ మోత అయితే మోగించారు. వాహన దిగుమతులపై 25% సుంకం విధిస్తున్నట్లు ప్రకటించడం జరిగింది. ఇందువల్ల దేశీయ తయారీ వేగవంతం అవుతుందని తెలిపారు. విడిభాగాలు తయారు కోసం అంతర్జాతీయ సరఫరాపై ఆధారపడ్డ అమెరికా వాహన కంపెనీలకు తాజా పరిణామం ఆర్థిక భారమే అవుతుందని ఒక విశ్లేషణ. ఇది వాల్టి స్పెషల్ డ్రైవ్. కీప్ వాచింగ్ బీఆర్కే న్యూస్ తెలుగు సత్తా.